హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య బ్లాగ్స్. మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడైతే మొక్కలు వేసుకున్నానండి. ఇక్కడికి వచ్చిన వెంటనే మొక్కలు అయితే వేసుకున్నాను. కనకాంబరాలు, కుండీలో గులాబీ మొక్క అది ఉండేది కదండి, గులాబీ మొక్క, మల్లె మొక్కలు అన్నీ అయితే కుండీల్లో తీసి బయట వేసేసుకున్నాను అనమాట. వాటికి నీళ్ళు పెడుతున్నాను. బయటను కూడా ఇంకా అలాగా కల్లాపు జల్లేసి ముగ్గు అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే దేడిమూల క్లీన్ చేసుకుంటున్నాను. దేడిమూల క్లీన్ చేసి పసుపు రాసి బొట్టెట్టేసాను. అంటే కిందని గొట్లా ఉండేదానికైతే పసుపు రాసి బొట్లు పెట్టాను. ఇక్కడైతే వరిపిండితో ముగ్గులు వేసుకున్నానండి. ఈరోజు గిరి ప్రదక్షిణకి వెళ్దాం అనుకుంటున్నానండి. అందు గురించి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. స్నానం చేసి వచ్చానండి. అందు గురించి దేడిమూల కూడా తీసుకొని ముగ్గులు అయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇల్లంతా మాఫ్ పెట్టేసుకుంటున్నాను. అంటే నైటీతో ఎందుకున్నానంటే ఇంకెలాగా తర్వాత శారీ మార్చుకోవాలి కదా, అందు గురించి ఇంక నైటీతో ఉండిపోయాను అనమాట. ఇంకెక్కువ బట్టలు అయిపోతాయని ఇంకా మార్చేయడం పెద్ద సమస్య కాదు, కానీ మళ్ళీ ఉతుక్కోవడం బాధ కదండి, గోల్డ్ బట్టలు అయిపోతాయి. అందు గురించి ఇంకా నైటీ వేసుకున్నాను అనమాట సింపుల్గాను. ఇంక ఇప్పుడైతే ఇల్లంతా ఒత్తేసుకున్నానండి. దేవుడి రూము, కిచెను, బెడ్రూము అయితే అయిపోయింది. ఇంకో బెడ్రూము, హాలు ఉందన్నమాట. ఇంక ఇవి కూడా తీసుకుంటే ఇల్లు క్లీన్ అయిపోయినట్టే. ఇంకా పూజ అయితే చేయలేదండి, పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందే ఇంక ఇదంతా క్లీన్ చేశాను అనమాట. ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. బయట తులసమ్మ దగ్గర కూడా అలా మాఫ్ పెట్టేశానండి. ఈరోజు అయితేనే సింపుల్గా మాఫ్ పెట్టేశాను. మామూలుగా అయితే ఎప్పుడు మొత్తం అంతా వాటర్ కొట్టు కడిగేదాన్ని, కానీ ఈరోజు అయితే చిన్న మాఫ్ పెట్టేశాను తులసమ్మ దగ్గర మాత్రమే అలాగా. ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసేస్తున్నానండి. పూజ అయితే చేస్తాను. ఇంకా ఈరోజు కొంచెం జున్ను పాలు ఉన్నాయండి, జున్ను తయారు చేయాలన్నమాట. నాకు మా పిల్లలకి ఇష్టం అండి. మా అబ్బాయికి అంత ఇష్టం ఉంటుంది, కానీ మా అమ్మాయికి నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ చేశానండి. చపాతీకి టమాటా చట్నీ చేశానమాట. మా అమ్మాయి క్యారేజ్కిను టిఫిన్లోకి పనికొస్తుందని టమాటా చట్నీ చేసాను. ఇదిగోండి జున్ను అయితే తయారు చేద్దామని పాలు తీసుకున్నానండి. జున్ను పాలును, తర్వాత మామూలు పాలు అనమాట. అందులోనూ కొంచెం బెల్లమును కొంచెం పంచదార వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కొంచెం యాలకుల పొడి, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని అది బెల్లమును పంచదార కరిగే వరకు అయితే ఇలా కలుపుకుంటున్నానండి. ఇవైతే ఆవు పాలండి, అందు గురించి కొంచెం ఎరుపుగా ఉంటాయి అన్నమాట. అది గేదె పాలు అనుకోండి, కొంచెం తెలుపుంటాయి, కానీ ఆవు పాలు అనమాట. ఇది మామూలు రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, ఆ కుక్కర్లో వాటర్ వేసుకున్నాను. అందులోనే ఇప్పుడు కలిపించుకున్నాం కదండి, అవి పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఉడికేసింది. ఇంకా మిరియాలు వేసాం కదండి, అదంతా పైకి వచ్చేసింది. జున్ను చేయడం చాలా సింపుల్ అండి. మనం పంచదార, పాలు, బెల్లం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, బాగా వచ్చేస్తుంది. ఈరోజైతే చేలోకి మామూలుగా ఇంకా గుడికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నామండి, కానీ చేలోకి కూడా వెళ్ళవలసి వచ్చిందనమాట. ఆకు జల్లడానికి వెళ్దాము. గట్టి నుంచి వచ్చేసరికి చల్లారిందండి. ఇప్పుడైతే తీసేస్తున్నాను. చూసారు కదండి, చక్కగా వచ్చింది కదా. అంత గట్టిగా లేదు, అంత మెత్తగా లేదండి, మధ్యలో బాగుంది. చూసారు కదా, టేస్ట్ కూడా బాగానే ఉందండి. అన్ని కరెక్ట్గా సరిపోయి స్వీట్ అదిను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఎందుకంటే జున్ను తినకూడదు కదా గుడికి వెళ్ళేటప్పుడు, అందు గురించి అయితే జున్ను తినలేదు. మా అమ్మాయి అయినా స్కూల్ నుంచి వచ్చాక తింటుంది కదా అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా అబ్బాయి అయితే ఇంటి దగ్గర ఉన్నాడండి. సెల్ అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బయలుదేరేసామండి. రెండు అంత అయిందండి టైము. భోజనం చేసి అయితే బయలుదేరేసాము. మా ఆయనగారు నేనే వెళ్తున్నామండి. పిల్లలు అయితే వదిలేసాను, వాళ్ళు ఇంకా తిరగలేరు కదా. దగ్గర 33 కిలోమీటర్లు అన్నారు, కానీ 40 కిలోమీటర్లు ఉంటుందండి. ఇంకా అందు గురించి పిల్లలు తిరగలేరేమో అనేసి మేమైతే వెళ్తున్నాము. మా అత్తగారు కూడా వస్తారండి, మా వీధిలో వాళ్ళతో పాటు వస్తారంట ఆవిడ. మేము మాత్రం వెళ్తున్నాము. నేను మా ఆయన అయితే బండిగా వెళ్ళిపోతున్నామండి. వెళ్ళేటప్పుడు సందడిగా బాగానే వెళ్ళాను, కానీ అటు నుంచి మాత్రం చాలా వీక్ అయిపోయామండి ఇద్దరు విను.
ఫస్ట్ టైం అండి, మా ఇద్దరం ఫస్ట్ టైం అనమాట గిరి ప్రదక్షిణకి వెళ్ళడం. సింహాచలం అంతా తిరగడం అన్నమాట. ఫస్ట్ టైము లైఫ్లో ఒకసారైనా అలాగే వెళ్తే బాగుంటుంది అనేసి వెళ్ళాము. ఇంకెక్కడ యాపగుంట దగ్గరే ఆపేశారండి వెహికల్స్ అయితేను. చాలా ట్రాఫిక్ ఉంది అప్పటికే. ఇంకెక్కడైతే చాలాసేపు ఆగాము మేము. వెహికల్స్కి అయితే ఆటోలకి బండ్లకి అయితే ఒక పార్కింగ్ ప్లేస్ ఇచ్చారండి, అక్కడే పెట్టేసుకున్నాము. యాపగుంటలోనే ఆపేశారన్నమాట వెహికల్స్ అన్నీ. అక్కడ పెట్టేసుకొని ఇంకైతే వస్తామండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోవడం అనమాట. చూసారు కదండి అంతమంది ఉన్నారు కదా. ఇది కొబ్బరికాయలు కొట్టడానికి లైన్ అండి. ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేమైతే 3:30 ఈ టైం అయిందండి మేము కొబ్బరికాయ కొట్టడానికి. చిన్న చిన్న క్లిప్లు అయితే తీసాను అనమాట. నేనైతే ఫోన్ తెచ్చుకోలేదండి, ఫోన్ మా పిల్లలకు వదిలేసాను. అంటే కొంచెం మేము ఎలాగా లేము కదా ఇంటి దగ్గర. మా అత్తగారు కూడా వచ్చారండి, అందు గురించి ఇంక అందరం వచ్చేసాము. ఫోన్ ఉంటే కొంచెం ధైర్యంగా తలుపులు వేసుకొని ఉంటారు కదా లోపల అనేసి ఉద్దేశంతో వాళ్ళకి ఇంక ఫోన్ వదిలేసాను అనమాట. చూసారు కదండి అంతమంది వచ్చారనమాట, చాలామంది వచ్చారండి. దగ్గర 12 లక్షల మంది అంతా అన్నట్టున్నారండి. నాకు పూర్తిగా నెంబర్ గుర్తులేదు, కానీ మేమైతే మా ఆయనగారు కొంచెం ఓపికగా నడిచారు, కానీ నేను లాస్ట్ అయ్యేసరికి కొంచెం వంగిపోయానండి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన ప్లేస్కి అయితే వచ్చాను, కానీ దర్శనానికి మాత్రం వెళ్ళలేకపోయాను. మా ఆయనగారు అయితే వెళ్ళారు, నేను వెళ్ళలేనండి, నేను రాలేను, మీరైనా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని రండి, ఇద్దరిలోకి ఎవరు వెళ్ళా ఒకటే కదా, మీరు వెళ్ళరండి అనేసి చెప్పాను. ఆయన వెళ్ళి వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.